నమస్తే. నేడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జ్ఞానేశ్వరన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నీలమదన గారికి, తంది బాబన్న గారికి, చొప్పశంకరన్న గారికి, ప్రొఫెసర్ దినేష్ సార్కు, సంత జగన్మోహన్ సార్ గారికి, వరలక్ష్మి గారికి, వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నమస్తే చెప్పుకుంటూ ఒక్క విషయం గుర్తుంచుకుంటున్నా. నీలమదన చెప్తున్నాడు, మనము చైతన్యమైనప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడదామని. మనం చైతన్యమైనప్పుడే మన హక్కుల గురించి మాట్లాడదామని అంటున్నాడు. ఆనాడు ఏ సమాజం చైతన్యంగా ఉండి ఆ హక్కులు పొందిరు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. 1972లో రిజర్వేషన్ పరంగా పూర్తిగా అనగదొక్కి ఈరోజు అజ్ఞానంలోకి నెట్టినటువంటి ప్రభుత్వాలు ఇంకా చైతన్యం అంటే సుధాగా చైతన్యం అవుతామా? మనం విద్య లేని చైతన్యం అవుతామా? విద్య దక్కకుండా చేసిన ప్రభుత్వాలను నిరసించాల్సిన అవసరం ఉంది. మనకు రిజర్వేషన్ ద్వారా మాత్రమే చైతన్యం సాధ్యమవుతుంది. కానీ చైతన్యం అయినాకనే మనము రిజర్వేషన్ అడుగుదామంటే మాత్రం మన ఈ తరాలు ఆల్రెడీ మన పూర్వీకులు చనిపోయారు, మన తరాలు కూడా పూర్తి అవుతాయి. సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు వినే పరిస్థితులు లేని ఎవరు కూడా ఇప్పుడైతే ఈ కార్యక్రమం जय बोलो, बीसीए बोलो. ఫసక్ ఫసక్ టర్న్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఫసక్ 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 టర్. ఎందుకు ఈ సిగ్నల్ ఇస్తున్నావు చెప్పాలన్నా? టర్రు అనే సిగ్నల్ వచ్చేసి యాదవుల అల్లాదుర్గం సురేష్ ముదిరాజ్ గారు నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముదిరాజ్ కులాన్ని బీసీఏ గ్రూపులోకి చేరుస్తూ తీసుకువచ్చిన జీవో 15 మరియు తదనంతర పరిణామాలపై మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, క్షేత్రస్థాయి విశ్లేషణ చాలా విలువైనవి. చరిత్రను, ఆనాడు జరిగిన రాజకీయ సామాజిక పరిణామాలను స్పష్టంగా ప్రస్తావించారు. మీరు పేర్కొన్న అంశాల ఆధారంగా ఈ క్రింది విషయాలు గమనార్హం. 1. వైఎస్ఆర్ నిర్ణయం మైనస్ చారిత్రాత్మక నేపథ్యం, 32 ఏళ్ల నిరీక్షణ, దశాబ్దాలుగా నలుగుతున్న ముదిరాజ్ రిజర్వేషన్ల అంశాన్ని 2004 కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా అధికారంలోకి వచ్చిన మొదటి టర్మ్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనిపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నది నిజం. దాల్వ సుబ్రహ్మణ్యం కమిటీ క్రమ పద్ధతిలో ఒక్కొక్క కులానికి జరిగిన నష్టాలను సవరిస్తూ విస్తృతమైన అధ్యయనం తరువాతే ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది. 2. ఇతర కులాల అభ్యంతరాలు మరియు సవాళ్లు. జీవో వెలువడిన తరుణంలో పద్మశాలి, గౌడ, కురుమ, మున్నూరు కాపు వంటి ఇతర బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్షాలు దానికి తోడవడటం వంటి సంక్లిష్ట పరిస్థితులను వైఎస్ఆర్ ప్రభుత్వం ఎదుర్కొంది. అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ ముదిరాజులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లడం జరిగింది. 3. తదనంతర పరిణామాలు మరియు ప్రస్తుత అయోమయం. వైఎస్ఆర్ ఆకస్మిక మరణం తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఈ జీవోను సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం, అక్కడ ఎదురైన చట్టపరమైన చిక్కులు ముదిరాజ్ సమాజానికి పెద్ద నష్టాన్ని చేకూర్చాయి. ప్రస్తుతం మళ్లీ ఈ అంశాన్ని బీసీ కమిషన్ పరిధిలోకి తీసుకురావడంపై వస్తున్న పరస్పర విరుద్ధ సమాధానాలు, కోర్టుల చుట్టూ తిరగకుండా రాష్ట్ర పరిధిలోనే పరిష్కరించడం వంటివి సామాన్య ముదిరాజ్ సోదరులను అయోమయంలోకి నెడుతున్నాయన్న మీ ఆవేదనలో అర్థముంది. గమనిక, మీ సుదీర్ఘ అనుభవం, ఈ సున్నితమైన అంశంపై మీకున్న అవగాహన నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో ముదిరాజ్ సమాజానికి న్యాయం జరగాలన్నా, నాయకులు ముందుకు రావాలన్నా గతంలో జరిగిన మంచి ప్రయత్నాలను గుర్తించాలనే మీ సూచన ఆలోచింపదగినది. మీరు ప్రతిపాదించినట్లు ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ విషయాలపై మరింత లోతుగా స్పష్టంగా చర్చించడం ద్వారా ముదిరాజ్ సమాజ భవిష్యత్తు కార్యాచరణకు ఒక మంచి మార్గం సుగమం అవుతుంది. మీ స్పందనకు ధన్యవాదాలు. నీకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు. దగ్గర దగ్గర దిగులడమో ఎందుకో నేనే అనుకుంది.